ప్రపంచమంతా డిసెంబర్ 24 నైట్ లాలి పాటలు పాడుతుంది ఎవరికంటే ఈ నిత్యుడగు తండ్రికి. మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను. ఈ శిశువుని ఏమంటున్నాడంటే నిత్యుడగు తండ్రి, బలవంతుడైన దేవుడు. మరలా చెప్తున్నాను, మీ జన్మదినాలు సమయంలో, మీ పుట్టినరోజు సమయంలో ఎవరైనా ఉన్న ఫలంగా నీకు వచ్చి జన్మదిన శుభాకాంక్షలు చెప్పడదే మంచిది, నేను కనపరిచినట్టు. అలా కాకుండా నీ చిన్నప్పుడు ఫోటో వాళ్ళకి దొరికింది ఎక్కడో, దాన్ని పెద్దగా ఫ్రేమ్ కట్టేసి తీసుకొచ్చారు. నీ చిన్నప్పుడు ఫోటో తీసుకొచ్చి ఆ ఫోటోకి నీకు చెప్పట్ల విషెస్, నీకు చెప్పట్ల శుభాకాంక్షలు, ఆ ఫోటోకి చెప్తున్నారు. ఎందుకంటే నువ్వు పుట్టావు కాబట్టి. చిన్నప్పుడు బారసాల పేరు మీద ఉయ్యాలు వేసి ఏం చేస్తారు, ఊపుతారు. అవునా? ఒక పెద్ద ఉయ్యాలు తెచ్చి నీ బర్త్డే రోజు ఏం చేశారంటే ఆ ఉయ్యాల పడుకోబెట్టి ఊపుతా ఉన్నారు. నేను ఊపుతాను అన్నారు. నువ్వు ఇష్టపడతావా? నువ్వు నేడు ఏ వయసులో ఉన్నావో, ఏ స్వరూపంలో ఉన్నావో నిన్ను నేరుగా చూసి ఏం చెప్పాలి? వాళ్ళు శుభాకాంక్షలు చెప్పాలి, విషెస్ చెప్పాలి. అలా కాకుండా చిన్నప్పుడు ఎలా ఉన్నావో అలా నిన్ను చూస్తూ చెప్తాను, ఇష్టపడతావా? నేడు దేవుడు ఎలా ఉన్నాడండి? ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు చెప్పండి, తెలీదా? కొంత దెయ్యం ఎక్కడుంది చెప్పండి. పోనీ ఎక్కడున్నాడు దేవుడు? మనలో ఉన్నాడండి. ఆయన అన్ని చోట్ల ఉన్నాడు. ఆయన స్థానం ఏది అసలు? పరలోకం అండి. మనం ఎల్లకాలం ఇక్కడ ఉండవు కదండి. ఇక్కడ ఉంటావా? నిత్య రాజ్యము, అది ఆయన స్థానం. ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన? లెక్క ప్రకారం చెప్పాలంటే మనలో ఆత్మగా ఉన్నాడు, కానీ ఆయన స్థానం ఏది? పరలోకము, వేరొక లోకము, స్వర్గము, సమీపింపరాని తేజస్సు కలిగి ఉన్నాడు, అమరత్వమును కలిగి ఉన్నాడు. ఆయన బలవంతుడైన దేవుడు. శిశువుగా పుట్టడం నిజమే. ఒకానొక సమయంలో శిశువుగా పుట్టాడు, మంచిదే. శిశువుగా పుట్టిన ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన కర్తయగు అధిపతి అని ఆయనకు పేరు. చూసారు ఎన్ని పేర్లు ఉన్నాయో? యేసునామములో ప్రార్థన ఎందుకు చేస్తున్నామంటే ఆయన మన కొరకు చేసిన విమోచన కార్యము ఆ నామములో చేశాడు కాబట్టి అది మనం పాయింట్అవుట్ చేస్తాం. ఆయనని ఇన్ని విధాలుగా మనం పిలుచుకోవాలంటే ఇన్ని విధాలుగా పిలుచుకోవాలి. అద్భుతాలు చేసేవాడుగా, ఆశ్చర్యకరుడుగా ఉన్నాడు, ఆశ్చర్యకరమైన కార్యాలు చేస్తాడు. ఆలోచనకర్త, ఇంగ్లీష్లో కౌన్సిలర్ అన్నది, మనల్ని పరీక్షిస్తాడు. మన హృదయ స్థితిగతులను అంతరంగంలోకి ఆయనకు వెళ్ళి మన హృదయ తలంపులను పరిశోధించగలడు వాక్యముగా. బలవంతుడైన దేవుడైన నిత్యుడగు తండ్రి, నిత్యం ఉన్న తండ్రిగా ఉన్నవాడు, సమాధానకర్తయగు అధిపతి అంటే జీవితంలో సమాధానాన్ని నింపడానికి ఇష్టపడుతున్నవాడు, సమాధానానికి అధిపతి. ఆయన సమాధానాన్ని స్థాపించగలడు. సమాధానాన్ని జీవితంలో, సమాధానం అంటే నెమ్మది, శాంతి, ప్రశాంతమైన జీవితం, సమస్యలు లేని జీవితం, ఇబ్బందులు లేని జీవితం. ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు ఆ దినాల్లో. మెస్సే కోసం ఎందుకు ఎదురు చూశారంటే వారి జీవితంలో సమాధానం లేదు కాబట్టి, వారి జీవితంలో నెమ్మది లేదు కాబట్టి, వాళ్ళ జీవితంలో అద్భుతాలు ఏం లేవు కాబట్టి, వాళ్ళ జీవితంలో ఆలోచన చెప్పేవాడు వాక్యానుసారంగా వాళ్ళకి లేడు కాబట్టి, విమోచన వారికి కలగలేదు కాబట్టి ప్రజలందరూ ఎదురు చూశారు. ఆయన వచ్చినప్పుడు దేవదూతలు కూడా పాటలు పాడి, ఎందుకంటే ఈ భూమి మీద ఆయన సమాధానం నెలకొల్పడానికి వచ్చాడు.